సూర్యుడు మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి దైత్యరాజు హిరణ్యకశిపునికి దైత్య గురువు శుక్రాచార్యులకు దైత్య వీర దైత్య గురువు శుక్రాచార్యుల శుభాకాంక్షలనందుకు. నీవు భూలోకాన్ని జయించటం వల్ల దైత్య జాతి ప్రతిష్ఠ పెరిగింది. కానీ మానవులలో ఆ దేవతలలో కూడా అంతులేని భయం వ్యాపించింది. దేవతల శ్రేయోభిలాషి విష్ణువేమో దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్ని వారందరినీ స్వర్గం నుంచి పారద్రోలి తన శక్తి యొక్క ప్రదర్శన చెయ్యగలిగాడు. కాని నీవు కూడా భూమిపై మళ్లీ అసురధ్వజాన్ని ఎగరవేసి దేవతలకు ఆ విష్ణువు యొక్క శక్తికి గట్టిగా సమాధానమిచ్చావు. మేము నీ దైత్య గురువుగా ఎంతో సంతోషించాం. దైత్యరాజు హిరణ్యకశిపునికి దైత్య గురువు శుక్రాచార్యులకు హిరణ్యకశిపు ఏం ఆజ్ఞ గురుదేవ? ఇదేమీ ఆజ్ఞ కాదు, కేవలం సూచన. సూచనయే నిన్ను హెచ్చరించటానికి. ఏమిటా సూచన గురువర్యా? హిరణ్యకశిప, నీవు త్వరలోనే ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాల్సిందే. ఎందుకు దైత్య గురు? అలా ఎందుకని? నేను ఈ రాజ్య సింహాసనాన్ని త్యజించాలా? ఎందుకు త్యజించాలి? మరి నాకు పట్టాభిషేకం ఎందుకు చేశారు? తమరెవరైనా శత్రువును చూసి భయంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేసినా కూడా మేము వారిని చూడగానే నాశనం చేస్తాం. దైత్య జాతి దైత్యులకు శత్రువులంటే భయమేమిటి? మాకు శత్రువులంటే ఏమాత్రం భయం లేదు. ఎన్నడూ శత్రువులంటే భయం లేదు మాకు హిరణ్యకశిప. మా భయం కేవలం నువ్వంటేనే. నేనంటే భయమా? నేనంటే నాకే భయమా? నేనంటే నా దైత్య జాతికే భయమా? ఏమిటిలా విచిత్రంగా మాట్లాడుతున్నారు దైత్య గురు? విషయం విచిత్రమే కాదు, చాలా కటువైనది కూడా. నిజం ఎంతో కటువుగా ఉంటుంది హిరణ్యకశిప. స్పష్టం చేయండి దైత్య గురు. తమరు నాకు ఎటువంటి చేదు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు? ఏ భయం పీడిస్తోంది మిమ్మల్ని? భయంలోని ఆ సత్యమే అది ఎల్లప్పుడూ ఈ రాజ్యసింహాసనంపై కూర్చున్న వారిని పీడిస్తూ వస్తోంది. మాకు భయమేమంటే ఈ భూమిపై సామ్రాజ్యం స్థాపించిన పిమ్మట నీవు నిశ్చింతుడవై భోగలాలసుడవైపోతావు. నీ పెద్దన్నయ్య పట్ల జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం మర్చిపోతావు. ఆ పరిస్థితిలో దైత్యకులము, ఈ దైత్య గురువు నిన్నీ సింహాసనంపై కూర్చొనివ్వరు. ఈ సింహాసనంపై కూర్చుని అధికారం పొందేవారెవరైనా తమ ప్రాణాలొడ్డి తమ బాధ్యతలు నిర్వర్తించాలి. దైత్య గురు, తమరెందుకు అనుకుంటున్నారు హిరణ్యకశిపుడు తన బాధ్యతను నిర్వర్తించలేకపోతాడని, తన సింహాసనాన్ని త్యజించక తప్పదని? ఏ ఆధారంతో తమరిలా అంటున్నారు? ఎందుకంటే ఇతడికి ఇంకా ఒక శక్తి లభించలేదు. అది దైత్యరాజైన వాడికి అవసరం. మరి ఇప్పుడేగా తమరు ఇతడి గొప్ప యోగ్యతను గురించి చెప్పి అతన్ని ప్రశంసించారు, పట్టాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు తమరే మేము దైత్య గురువు శుక్రాచార్యులందితి. నీవు మా విద్యుక్త ధర్మం గురించి ప్రశ్నలేమీ అడగకు. రాజ్యసింహాసనంపై కూర్చునే వారికి ఎన్నో పరీక్షలు పెట్టవలసి వస్తుంది. అతడి అర్హతను పరీక్షించాల్సింది. గురువైనందువల్ల ఇది నా కర్తవ్యం. ఈ దైత్యకుల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మేమెంతగానో యోచించాలి. ఇక ఈ రాజ్యసింహాసనంపై కూర్చునేవాడు మళ్లీ స్వర్గంపై ఆధిపత్యం పొందగలడా, పొందలేడా? భూమి పాతాళాలలో
దైత్య సామ్రాజ్యపు ధ్వజాన్ని ఎగరవేసి శత్రువులైన దేవతలు వారి హితం కోరే విష్ణువు చేసే కుతంత్రాల్ని విఫలం చెయ్యగలరా లేదా? లేకపోతే అతడి సింహాసనానికి యోగ్యుడు అర్హుడు కాలేడు. అర్హుడైతే అతడు కఠోర తపస్సు చెయ్యాలి. కఠోర తపస్సా? ఎందుకని దైత్యగురు? దితి, నీవు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మా గురువుల అధికారాన్నే ఎదిరిస్తున్నావు. గురువులే ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు వింటారు. ఇక గురువులను ఎదిరిస్తూ ప్రశ్నలు వేసే సమయం వచ్చిందా? అయితే ఇక తెలుసుకో, పిల్లలే తమ తల్లిదండ్రులను కూడా అవమానపరిచి మందలించే కాలం కూడా వచ్చినట్టే. దైత్యగురు, నేను నన్ను చెప్పని. కులం దైత్యులదైనా లేక దేవతలదైనా, మానవులదైనా లేక గంధర్వులదైనా, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు గురువు అవమానం పాలైతే నికరమైన సత్యమొక్కటే: కాలం ఆ కులాన్ని కాస్త కాస్తగా చూస్తూ ఉండగానే కబళిస్తుంది. దైత్య కులానికి ఇటువంటి విషమ భయంకర స్థితి వద్దు. అందువల్ల దితి, నీవు జాగ్రత్తగా ఉండాలి సుమా. క్షమించండి దైత్యగురు. నా అభిప్రాయం తమ అధికారాన్ని ఎదిరించాలని కాదు, దానికి గౌరవం ప్రసాదించాలని. తమరే గనక ఆజ్ఞాపిస్తే మన హిరణ్యకశిపుడు తపస్సు తప్పక చేస్తాడు. అవును గురువర్యా, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. అందులోనే నీకు, మాకు, మన సమస్త దైత్య కులానికి హిత ఉంది. నీ తల్లి దితి అనుకుంటోంది నీవు శక్తివంతుడవని, నీవు తపస్సు చేయవలసిన అవసరమేమీ లేదని. కానీ నేను కోరేదల్లా నీవు కఠోర తపస్సు ద్వారా బ్రహ్మను ప్రసన్నుణ్ణి కావించి ఆయనను అజయ్యుడవ్వాలనే వరాన్ని కోరుకో. అట్టి వరం నేటిదాకా ఏ అసురుడు కోరి ఉండరాదు. అప్పుడు నీవు సర్వశక్తివంతుడవైపోతావు. శత్రువులు నీకేసి కన్నెత్తి చూడనైనా చూడలేరు. చెప్పు, నీకు నా ఆజ్ఞ సమ్మతమేనంటావా కాదా? కాకపోతే నే వెడతాను. గురువర్యా, తమకు మళ్ళీ చెబుతున్నాను, నేను తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. వత్స, నేను నీకు చెబుతున్నది నీవు చెయ్యాల్సింది అంతా దైత్యకులం భద్రంగా ఉండటానికి ఎంతో అవసరం. నాకు తమ అభిప్రాయం అర్థమవుతోంది గురువర్యా. నేను నేడే తపస్సుకై ప్రయాణమవుతాను. తపస్సును ప్రారంభించే ముందుగా నీవు ఒక ప్రతిజ్ఞ చెయ్యవలసి ఉంది. ప్రాణానికి సంకటం కలిగినా కూడా నీవు తపస్సు చేయడం మానరాదు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తమకు నమ్మకం కలిగిస్తున్నాను గురువర్యా. నా ఈ తనువులో ప్రాణముండగా అన్ని కష్టాలకు ఓర్చుకుని నా తపస్సును పూర్తి చేస్తాను. నా ఆశీర్వాదం నీకు మార్గదర్శకం కాగలదు. హిరణ్యకశిప, జగతిలో నీవు సర్వశక్తివంతుడమైన సామ్రాట్టువు కాగలవు. దైత్య గురువు శుక్రాచార్యులకి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్యరాజు హిరణ్యకశిపునికి. నన్ను ఆశీర్వదించు మాతా. నా తపస్సును త్వరలోనే పూర్తి చేసి నీ చరణాల చెంతకు తిరిగి రావాలి. వెళ్ళునైనా గొప్ప సఫలత సాధించడానికి కఠోర తపస్సుకై వెళ్ళు. విధాత నీకు సామర్థ్యం తప్పక ఇస్తాడు. నేను వచ్చేదాకా మీరిద్దరూ అమ్మను కనిపెట్టి ఉండండి. సేనాపతి దుందుభినినాదా, మేము లేనంత కాలము నీవు దైత్య సామ్రాజ్య సంచాలకుడవై ఉండు. తమరి ఆజ్ఞను పాటిస్తాం మహాబలి. దైత్య గురువు శుక్రాచార్యుడి ఆజ్ఞను పాటించడానికై
తన తల్లి దితి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన హిరణ్యకశిపుడు పరమపిత బ్రహ్మదేవునికై తపస్సు చేయడానికని భవనం నుంచి బయలుదేరుతాడు. ఈ కొత్త సంఘటనల గురించి దేవతలకు తెలియదు. కానీ విధిలిఖితమైన రహస్యాలేమిటో అనేది శుక్రాచార్యులకు తెలియదు. దితికి, హిరణ్యకశిపుడికి, దేవతలకు కూడా తెలియదు. విధి విధానం గురించి తెలిసినది కేవలం ఆ విధాతకు మాత్రమే. విధాత అంటే రుద్రేశ్వరుడు, మహేశ్వరుడు, మంగళకారకుడైన శివుడు. కేవలం ఆయన కనుసన్నలలోనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ 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 ఓం. మా నమస్కారాలు స్వీకరించండి. కైలాసానికి తమకు స్వాగతం. స్వాగతం చెప్పావు సరే గాని మేము చూడ్డానికి వచ్చిన ఆ పార్వతీదేవి ఎక్కడుంది? పార్వతీమాత ఈ సమయంలో తన గదిలో పూజలో నిమగ్నురాలై ఉంది. నేను వెళ్ళి ఆమెతో తమ రాక గురించి చెప్పి వస్తాను. వద్దులేనంది, మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం. దేవి వీణాపాణి, ఇదేదో అద్భుతంగా ఉంది కదూ. శివుడే స్వయంగా ఇక్కడున్నప్పుడు ఆ పార్వతీదేవి విడిగా పూజలు చేయడమా? అందుకసలు అవసరమేమొచ్చిందంట? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. ఆశ్చర్యంగా ఉంది. ఈ పుత్రుడికింతవరకు ఈ విషయం తెలియదా? శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఇతడి తండ్రి హిరణ్యాక్షుణ్ణి వధించారని. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? ఏమీ మాట్లాడరేం. తమరు పలకకపోతే తమరి ఈ అంధపుత్రుడికి ఎలా తెలుస్తుంది తమరెక్కడున్నారు? నారాయణ నారాయణ. అంధకాసుర, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి పిలవడం వల్ల లాభమేమీ ఉండదు. ఆయన ఇంకా రాలేడు. ఎందుకు రాలేడు? నేను ఆయన పుత్రుణ్ణి, ఆయన నాకు తండ్రి. పుత్రుడి పిలుపు విన్నాక ఆయన ఎందుకు రారు? చెప్పు, ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. అసలు నీవెవరు? నీకేం తెలుసు నా తండ్రి హిరణ్యాక్షుడి గురించి? మరేం లేదు, ఆయన ఎన్నటికీ రాదు. ఆయన ఇహలోకంలో లేరు, మృత్యులోకం చేరుకున్నారు. నీ అంటున్నది అబద్ధం. నీవు శత్రువి నాకు, మా తండ్రికి. నీకిష్టం లేదేమో ఈ పుత్రుడు తన తండ్రిని కలవడం. నా తండ్రి మరణించజాలరు, ఎన్నటికీ మరణించరు. ఆయనకు వరాలున్నాయి, వరాలున్నాయి ఆయనకు. శాంతించు అంధకాసుర, శాంతించు. పరమేశ్వరుడు గనక నీకు దృష్టిని ఇచ్చి ఉంటే నీవే స్వయంగా నీ కళ్ళతో చూసి ఈ నిజాన్ని తెలుసుకునేవాడివి. లేదు లేదు, నీవు అబద్ధమాడుతున్నావు, అబద్ధమాడుతున్నావు నీవు. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, ఎక్కడున్నారు మీరు? తండ్రి హిరణ్యాక్ష, తమరు పలకరే. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. నారాయణ నారాయణ. దేవర్షి నారద, తమరా? మాత, నన్ను ఇతడితో చూసి తమరు ఆశ్చర్యపడకండి. నా ఆశ్చర్యానికి కారణాన్ని నా ఊహలను పసికట్టేశావు నారదా. ఏం చేయను మాత, ఊహలను పసిగట్టడం, కారణాలు తెలుసుకోవడం నాకు అలవాటే. నారాయణ నారాయణ. నిజానికి మాత, నేను బ్రహ్మలోకంలోనూ వైకుంఠంలోనూ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాను. ఈ ఇరువురు మాతల దర్శనము అక్కడ లభించక వీరి వెంటనే ఇక్కడికి వచ్చేశాను. ఇదంతా మా ముగ్గురిలో ఎవ్వరము కూడా నేనేమీ అడగలేదు కదా నారదా. నారాయణ నారాయణ. ఇక నేను వెళ్తాను, మీరు ముగ్గురు మాట్లాడుకోండి. ఇక్కడ ఉండి నేను చేసేదే ఉంది. నారదా, మేము నిన్నొక ముఖ్య విషయం గురించి అడగాలి. నన్న నారాయణ నారాయణ. నేను శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ ఏం చెప్పగలను? అడగవలసిందేదో వారిని అడగండి. అయినా కూడా
మీరంతా ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారేమో, సంతోషంగా కలుసుకోండి, మాట్లాడుకోండి. నేను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని వెళతాను. నారాయణ నారాయణ. నారదుడు భలే చిత్రుడు. మనం అడగదలుచుకున్నది అడగనివ్వనే లేదు.